ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం పాఠశాలలోని విద్యార్థులను కలిసి పాఠశాలలో సదుపాయాలు, తరగతి గదుల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఎలక్ట్రికల్ సప్లై లైన్ ఉండటం వలన విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని పాఠశాల సిబ్బంది తెలుపగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ సప్లై లైన్ను పాఠశాల ప్రాంగణం బయటకు మార్చాలని సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతి శుక్రవారం మీకు ఒక హాఫ్ కూర పప్పు, ఎగ్, రైస్, చిక్కీ ఇస్తారా? రేపు శనివారం కదా, రేపేమి ఇస్తారు మీకు? ఒకసారి చెప్పండి. సో రెగ్యులర్గా మీకు భోజనం కావాల్సినంత పెడతారా? ఒకసారి పెట్టే మిమ్మల్ని వెళ్ళిపోమంటారా? మిమ్మల్ని కావాల్సినంత పెడతారు కదా. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీ పేరెంట్స్కి చెప్పి నాకు కాంటాక్ట్ చేయమనండి. ఏదైనా ఇబ్బందులు ఉన్నా నేను వెంటనే స్కూల్ విజిట్ చేస్తాను. మీ హెడ్ మిస్సెస్ గారితో మాట్లాడతాను, మీ టీచర్స్తో మాట్లాడి మంచి టీచింగ్ చెప్పేలాగా చేస్తాను నేను. అలాగే భోజనం ఏది బాగలేకుండా నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. మీరు నేను అధికారులతో నేను వాళ్ళకి చెప్పి భోజనం మీకు శుభ్రంగా పెట్టమని ముఖ్యమంత్రి గారు మీకు ఖచ్చితంగా చెప్పమన్నారు. నేను మీకు భోజనం శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేటట్టు నేను చూస్తాను. ఓకేనా? మరి భోజనం చేయండి.